హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి నేను ఈ వీడియోలో గారెలు విత్ టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇలా మినప్పిండి ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత జింజర్, ఆనియన్, చిల్లీస్, కరివేపాకు, జీరా అయితే ఇలా చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ పిండిలోకి మనమైతే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అయితే ఇట్ విల్ బీ వెరీ ఈజీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మీరు చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత కరివేపాకు, ఆనియన్స్, అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ అదేవిధంగా ఇంకా టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి జీలకర్ర కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గారెలు అయితే మంచిగా టేస్ట్ రావాలంటే మనం ఇక్కడ చూసినట్టు కొంచెం ఫ్రెష్ జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయితే నేను మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడికి యూకేకి వచ్చినప్పుడు అయితే నాకు అసలు ఎలా చేయాలి ఏంటి అని కుకింగ్ బేసిక్స్ కూడా తెలియదు అనమాట. మెల్లిమెల్లిగా మ్యాగీ చేయడం అలాగా అన్నీ నేర్చుకుంటూ సో ఫైనల్గా ఇలాగ బిర్యానీస్ అండ్ గారెలు చేసే స్టేజ్ వరకు వచ్చాను అనమాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఇలా చూస్తున్నాం కదా, మనం ఇలా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అదేవిధంగా మన కర్రీ లీవ్స్ అండ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ప్రాపర్గా పిండిలో మిక్స్ అయ్యే విధంగా మనమైతే ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువసేపే కలుపుకోవాలి. అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పిండి కొంచెం ఫ్లేవర్ పీల్చుకుంటుంది అనమాట. సో వీడియోలో చూసినట్టు అట్లీస్ట్ ఒక 1 to 2 minutes అయితే మీరు ఇలా కలుపుకోండి. సో యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ అప్ ప్రాపర్లీ. అదేవిధంగా మీరు ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా కొంచెం పిండి అయితే టేస్ట్ చేసి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సరిపోకపోతే మీరైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా. తర్వాత మీరేంటంటే ఒక ప్లెయిన్ పేపర్ తీసుకొని, ప్లాస్టిక్ పేపర్ అనమాట, ఇలా కొంచెం పిండి తీసుకొని మనమైతే ఇలా హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుంటూ షేప్ అయితే రౌండ్ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఏదన్నా వెరైటీ షేప్స్ కూడా ట్రై చేయొచ్చు, బట్ ఐ డోంట్ నో. ఇలా అయితే మనం మధ్యలో హోల్ పెట్టేసుకుంటే ప్రాపర్ గారె ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆయిల్ కాగిన నూనెలో మనమైతే ఇలా వేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ కొన్ని మంచిగానే వేసాను అనమాట. కొంచెం షేప్ అయితే బాగానే వచ్చింది. ఇంకా కొన్ని వేస్తూ ఉండగా లాస్ట్లో అయితే మిస్షేప్ అయిపోయాయి. బట్ ఇట్స్ ఓకే, నేను ఒక్కదాన్నే కదా తినేది, సో నాట్ ఏ ప్రాబ్లం అని అనిపించింది ఫ్రెండ్స్. సో ఇంకా చెప్పాలంటే ఈ గారెలు ఇలా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండగా మనమైతే కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నాది ఇండక్షన్ స్టవ్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ వెయిట్ ఫర్ ద టేస్టీ ఫుడ్. సో ఇలా అయితే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే గారెల్ని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే రెండు అలా అయితే వేసుకున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఫస్ట్ అటు సైడ్ అయితే 2 ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. సో అవి తీసేసేలోపు నేనైతే ఇక్కడ పేపర్ మీద ఇంకొక గారెని చిన్నగా పిండితో షేప్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఒక దాన్ని తీస్తే ఇంకొక దాన్ని ఆ ప్లేస్లో వేయడం అలా అయితే చేశాను అనమాట, టు సేవ్ లిటిల్ టైం. ఈరోజు అయితే నాకు ఆఫీస్లో వెరీ బిజీ డే అనమాట. ఇంటికి వచ్చాక నాకు అసలు ఏం కర్రీ చేయాలి, రేపు బాక్స్లోకి ఏంటి ఏం అర్థం కాలేదు. లక్కీగా నేను మొన్న ఇడ్లీ చేసుకున్నాను అనమాట. ఆ ఇడ్లీ చేసుకునేటప్పుడు కొంత పిండి అయితే ఇడ్లీకి యూజ్ చేశాను. ఇంకా కొంచెం మినప్పిండి, చాలా రోజులు అవుతుంది గారెలు వేసుకుందాము అని చెప్పేసి మా అమ్మ నేను నిన్న వీడియో కాల్లో మాట్లాడుతుంటే గుర్తు చేసింది అనమాట. సో ఐ హ్యావ్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఈట్ గారెలు. సో దట్స్ వై నేనైతే కొంచెం పిండి దాచిపెట్టాను ఫ్రిడ్జ్లో. సో ఆ దాచిపెట్టిన మినప్పిండితో అయితే ఇలా గారెలు అయితే వేశాను ఫ్రెండ్స్. నాకైతే ఇది సెకండ్ టైం అనుకుంటా యూకే వచ్చాక నేను ఇలా గారెలు వేయడం. బట్ ఇట్స్ ఓకే. నాకైతే యూకేలో ఉన్నప్పుడు అస్సలు వంట చేయడం అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్లా అనిపించేది ఇనిషియల్ డేస్లో. బట్ మెల్లమెల్లగా నేను అన్నీ నేర్చుకున్నాను అనమాట. చెప్పాను కదా, ఫస్ట్లో యూకేకి వచ్చినప్పుడు నాకు అసలు కుకింగ్ బేసిక్స్ కూడా తెలియదు అనమాట. మెల్లిమెల్లిగా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ, అదేవిధంగా మా అమ్మతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఇది ఎలా వేయాలి అది ఎలా చేయాలి అని అడుగుతూ, సో మొత్తం అయితే నేను కుకింగ్ చిన్నగా నేర్చుకున్నాను. నా కుకింగ్ జర్నీ ఏంటంటే మ్యాగీ నూడిల్స్ చేయడంతో స్టార్ట్ అయింది. తర్వాత మెల్లమెల్లగా కూరలు, అదేవిధంగా బిర్యానీస్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే
ఏదైనా నేను చేయగలను అనమాట ఇంట్లోనే. ఒక్కొక్కసారి నాకు ఎప్పుడన్నా ఏం చేయబుద్ధి కావట్లేదు, ఐ డోంట్ వాంట్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్ అనుకున్నప్పుడు మాత్రమే నేనైతే బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకుంటాను. ఏదన్నా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అలా ఆర్డర్ పెట్టుకున్నా కూడా నేనుండే ఏరియాస్లో అయితే తెలుగు ఫుడ్ దొరకడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. సో ఐ ప్రిఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మై ఓన్ కుకింగ్ అనమాట. ఈవెన్ దో ఎప్పుడన్నా నాకు బయట ఫుడ్ తినాలనిపించింది అనుకోండి, ఏదైనా కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ ఇలా ఏదన్నా చిన్న చిన్న నగెట్స్ అండ్ ఇలాంటివి అయితే నేను కొనుక్కుంటాను. కేఎఫ్సిలో అయితే మోస్ట్లీ వింగ్స్ బాగుంటాయి. ఇంకా మెక్డొనాల్డ్స్లో చెప్పాలంటే ర్యాప్ ఉంటుంది, అది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఒక 399 అలా ఉంటుంది. అది స్పెండ్ చేస్తే మనకు కొంచెం స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో నేను ఎప్పుడన్నా లంచ్కి బాక్స్ తీసుకెళ్ళినప్పుడైతే కేఎఫ్సి ఆర్ మెక్డీలో చికెన్ ర్యాప్ అని ఉంటుంది అనమాట, అదైతే ట్రై చేస్తాను. సో ఇంకా చెప్పాలంటే కుకింగ్ చేయాలి అంటే చాలా పేషెన్స్ కావాలి అని అయితే నాకు అర్థమైంది. ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదైనా సరే మనం ఇలా అనుకుంటే మన ప్లేట్లోకి అలా వచ్చేస్తుంది బికాజ్ ఆఫ్ అవర్ అమ్మలు. సో బట్ ఇక్కడైతే మన సెల్ఫ్ కుకింగ్ మనమే చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మనకి ఇక్కడ కొన్ని అబ్రాడ్లో వంట చేసేటప్పుడు మనకి కావాల్సిన ఈ డిషెస్ ఇవి ఉంటాయి కదా, ప్రాపర్గా కూడా ఉండవు అనమాట. ఇక్కడ అన్ని సాస్ ప్యాన్స్ ఇలా ఉంటాయి అనమాట. సో కొంచెం కష్టం అనమాట రైట్ ఎక్విప్మెంట్, కుకింగ్ డిషెస్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవడం. సో ఇలా అయితే నేను అట్లీస్ట్ ఉన్న వాటితో మేనేజ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గారెలు వేసాక మనం టిష్యూ పేపర్ పెట్టుకుంటే ఆయిల్ అన్నీ కొంచెం ఇలా పీల్ చేసుకుంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇలా చూస్తున్నారు కదా, నేనైతే గారెల్ని ఇలాగ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి, తర్వాత మనం అది ఉంది కదా చిల్లులు గెంట అంటారు కదా, దాంతో కొంచెం ఆయిల్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి గారెలను అయితే నేను అలా టిష్యూ పేపర్ ఉంచిన బౌల్లో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇదైతే నేను లాస్ట్ సెట్ ఆఫ్ గారెలు అనమాట నేను వేసిన దాంట్లో. అప్పుడు పిండి కూడా అయిపోయింది. చూస్తే మీకు గారెలు చాలా మిస్ షేప్లో కనిపిస్తున్నాయి. ఫస్ట్లో నాకు ఎందుకో బాగా మంచి షేప్ వచ్చాయి అనిపించింది, బట్ ఇప్పుడైతే అసలు బాగాలేవు. బట్ ఇట్స్ ఓకే, నేనే కదా తినేది అని చెప్పేసి ఐ డోంట్ వరీ టూ మచ్ అనమాట. సో చూస్తున్నాం కదా, ఇలా టర్న్ చేసుకుంటూ మెల్లిగా అవుతున్నాయి. సో నేనైతే ఏదో ఒక సాంగ్స్ పాడుకుంటూ లేదా మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ కార్లో అయితే చేశాను అనమాట. సో ఇవి రెడీ అయ్యేలోపు నేనైతే ఇంకో చిట్ చాట్ చేస్తాను మీ అందరితో. అదేంటంటే నేను యూకేకి వచ్చిన కొత్తలో స్టూడెంట్గా ఉన్నప్పుడు అయితే నేను మోస్ట్లీ పార్ట్ టైం జాబ్స్ లేట్గా ఫినిష్ అయ్యాయి అనమాట. నైట్ 1 or 2 o'clock అయ్యేదన్నమాట జాబ్స్ ఫినిష్ చేసి వచ్చేసరికి. సో ఇంకప్పుడు ఏది దొరికితే అది తినేసి, ఒక్కొక్కసారి మనకి జాబ్లోనే ఫుడ్ ఇస్తారనమాట. సో మోస్ట్లీ అక్కడే తింటాము ఒక 8:30, 9 ఆ టైం కల్లా. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఫుడ్ అంతగా బాగాలేక ఏదన్నా అనదర్ రీజన్స్ వల్ల తినకపోతే మనం ఇంటికి వచ్చి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తినాలి ఆ టైంలో కూడా. సో ఇట్స్ బీన్ వెరీ హార్డ్ అనమాట. సో ఇంకా చెప్పాలంటే నేనైతే ఇంకా అలా నైట్ పడుకునేసరికి 1, 2 o'clock అయ్యేదన్నమాట. అప్పుడు చాలా అంటే చాలా టైర్డ్ అయ్యేవాళ్ళం. పార్ట్ టైం జాబ్స్ అంటే తెలుసు కదా, మనం లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉంటాయి, హార్డ్ వర్క్ ఉంటుంది. నేనైతే వెయిట్రెస్గా జాబ్ చేశాను, బర్గర్ షాప్లో చేశాను. సో ఇట్స్ బీన్ వెరీ హార్డ్ అనమాట డ్యూరింగ్ దట్ టైం. అండ్ ఒక్కొక్కసారి అయితే ఆ 1, 2కి నైట్ అలా పడుకొని మళ్ళీ మార్నింగ్ 6కే లేచి యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉండేదన్నమాట. మా యూనివర్సిటీ అయితే ల్యూటన్లో ఉంది, నేనైతే లండన్లో ఉండేదాన్ని అనమాట. సో నేను అక్కడ క్లాస్కి టైంకి వెళ్ళాలంటే ఇక్కడ చాలా అంటే చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలన్నమాట, అదర్వైజ్ బస్ మిస్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా గారెలు అయితే రెడీ అయ్యాయి. సో మనమైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇదైతే నా ఫైనల్ గారెలు లుక్ అనమాట. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. తర్వాత వచ్చేసరికి టొమాటో చట్నీకి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో వీటన్నిటిని కూడా దీంతో పాటు మనం గ్రీన్ చిల్లీ అండ్ టొమాటోస్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్లో. తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మనమైతే ఒక జస్ట్ 2-3 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే టేస్టీ టొమాటో పికిల్ కూడా రెడీ అయిపోయింది అనమాట. గారెల్ని మనం కావాలి అనుకుంటే కారం అండ్ నెయ్యితో కూడా తినొచ్చు, బట్ ఐ ప్రిఫర్ దిస్ అనమాట.
సో చూస్తున్నారు కదా, గారెలు అండ్ టమాటా చట్నీ విల్ బీ లైక్ యూనివర్సల్ బెస్ట్ కాంబినేషన్ అని నాకు అనిపిస్తుంది. రైట్ నౌ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దిస్ గారెలు. సో దట్స్ వై ఫైనల్లీ ఆఫ్టర్ కమింగ్ టు home I made this. So if you guys like this video, please don't forget to like, comment and share, and don't forget to subscribe to my YouTube channel Abroad Andhra Ammayi, and I will see you all in my next video.